మేము రైట్. మిగతా వాళ్ళందరినీ కూడా అలా కలిసి రావాలని కూడా అప్పీల్ చేస్తున్నాం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ఇప్పుడు సులోచన గారు వచ్చారు. సులోచన గారు, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో మన రమాదేవి గారు చాలా ఒక పద్ధతి ప్రకారం ప్రతి విషయంలో అంచెలంచెలుగా ప్రతి విషయాన్ని కులంకుశంగా చెప్పారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు మనకు సంబంధించిన కారం చెడు విషయంలో మాత్రం మీ అనుభవాలను మన ప్రత్యేకంగా ఈరోజు 40 సంవత్సరాలు దాటినా కూడా ఆ వివక్ష కొనసాగుతూనే ఉన్నది మన దేశంలో, మన రాష్ట్రంలో పర్టికులర్గా, దేశంలో బీహార్లో, యూపీలో అయితే ఇంకా దారుణాతి దారుణంగా ఉన్నది. ఈ విషయంపై మీరు ఎలా స్పందిస్తారండి? మ్యామ్ మీరు మ్యూట్లో ఉన్నారు మ్యామ్, మీరు అన్మ్యూట్ చేయాలి మీ ఫోన్ను. మాట్లాడి మ్యామ్. చిన్న కింద ఒక మైక్ సింబల్ ఉంటుంది చూడు, దాని మీద క్లిక్ చేయండి మ్యామ్. కింద ఒక మైక్ సింబల్ ఉంటుంది. రైట్, మాట్లాడండి. వినిపిస్తుంది, అది మాట్లాడండి సార్. కారం చేయండి సంఘటన జరిగినప్పుడు మా అందరి దగ్గరికి వచ్చి అందరు ప్రజా సంఘం వాళ్ళు, అప్పుడు కులం లేదు అక్కడ, మమ్మల్ని చూసి అందరు స్పందించి వచ్చి మాకు మా మా మీద సానుభూత కాదు, మన వాళ్ళకి ఇలా జరిగింది అని చెప్పేసి మమ్మల్ని ఆదుకొని ఈ రోజున ఈ స్థితిలో ఉంచారు. ఈ కారం చేడు సంఘటన ఉద్యమం చేస్తూ కేసు నడిపిస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళి 25 సంవత్సరాల వరకు శిక్ష పడే వరకు నాయకులు మా వెంట ఉండి మమ్మల్ని వాళ్ళు శిక్ష పడే వరకు పోరాడారు. ఇప్పుడు మనల్ని కులం పేరుతో అందరూ విడదీస్తున్నారు. ఇప్పుడు ఆ కులం పేరుతో విడదీయకుండా మనం అందరం కలిసికట్టుగా పనిచేసి మనం పనిచేస్తే మన మీద దాడు తప్పుతాయి అని చెప్పి ఇప్పుడు మేడం గారు చెప్పారు. నా ముందు మాట్లాడినామా, మేము వేరే చాటుకి వెళ్తే ఇట్లాగా వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమన్నా సహాయం చేసే వాళ్ళకి ఎక్స్ట్రాస్ ఇచ్చేవాళ్ళు కూడా లేరని చెప్పేసి, కానీ మాకు మా సంఘటన జరిగినప్పుడు అన్ని వచ్చే వరకు మాకు నాయకులు మా వెనకాలండి పద్మారావు గారు, తారకం గారు, అప్పుడు దళిత మహాసభ ఉద్యమ నాయకులు అందరూ ఉండి మమ్మల్ని ఆదుకున్నారు. ఈ రోజు ఇలాంటి సంఘటన జరగకుండా ముందు ఉండాలంటే ముందు మనం చదువుకోవాలి. ఇక్కడ కాలనీ సంఘటన జరిగిన తర్వాత కాలనీలో అయితే చదువుల పట్ల బాగా అవగాహన వచ్చింది అందరికీ. మిగతా వాళ్ళు కూడా అట్లాగే చదువుకొని మన రాజ్యాంగం ఏవైతే హక్కులు ఇచ్చిందో ఆ హక్కులు మనం సంరక్షించుకుంటూ మనం అందరం కలిసికట్టు పనిచేస్తూ ముందుకెళ్తేనే ముందు ఇట్లాంటి సంఘటన జరగకుండా ఉంటాయి. మనం ఒక రాజ్యాధికారం కోసం మనం అందరం కలిసి మన నాయకత్వంలో మన వాళ్ళు మంచి ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళని ఎన్నుకొని మన ఓటు హక్కు ద్వారా రాజకీయం ద్వారానే మనం రాజకీయ నాయకులయ్యి మనం రాజకీయం అక్కడ ఎక్కడైతే సింహాసనం ఉందో ఆ సింహాసనం మనం కూర్చోగలిగిన రోజు ఇవన్నీ పోతాయని నేను నమ్ముతున్నాను సార్. రైట్ మ్యామ్. ఒకసారి మనం భగత్ సింగ్ గారి దగ్గర వెళ్దాం. భగత్ సింగ్ తర్వాత మనం ఒకసారి కంక్లూడ్ గా చంద్రకుమార్ గారికి, అలా